ఇక ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటైన వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి దశాబ్దాలుగా వేలాది మంది పేదలకు వైద్య సేవలు అందిస్తుంది. కానీ ఇప్పుడు ఇదే ఆసుపత్రిలో కనీస సదుపాయాలపై రోగులు వారి బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లే రోడ్ల నుంచి ఎమర్జెన్సీ వార్డుల వరకు, ఓపీ నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు అడుగడుగునా సమస్యలే కనిపిస్తున్నాయి. అంతేకాదు కొన్ని సేవలకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఎంజీఎంలో పరిస్థితి ఎలా ఉంది, రోగులు వారి బంధువులు ఏం చెబుతున్నారు? మెట్రో టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రజలకు అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద దిక్కు వరంగల్లో ఉన్నటువంటి ఎంజీఎం ఆసుపత్రి. మహాత్మా గాంధీ మెమోరియల్ దవాఖానా 1954 స్థాపించబడింది. దీనికి ఇటు వరంగల్ జిల్లా ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి చికిత్స కోసం వస్తుంటారు. ఇబ్బందులను అయితే పడుతున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. అయితే వరంగల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి తరచూ వార్తల్లో నిలుస్తుందనే చెప్పుకోవచ్చు. అసలు వరంగల్ ఎంజీఎంలో ఏం జరుగుతుంది, ఎలక్షన్ జరుగుతుంది, పేద ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెట్రో టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా అనేక విషయాలు అయితే వెలువడినాయని చెప్పుకోవచ్చు. అసలు ఎలాంటి విషయాలు మెట్రో టీవీ వెలుగులోకి తెచ్చింది అనే విషయాలను మనం ఒకసారి చూసేద్దాం పద. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రధాన ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎదురవుతున్న ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి పరిసరాల్లో రోడ్లు గుంతలుగా మారడం, సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం, రోగులు తమ వాహనాలను ఎక్కడ నిలపాలో తెలియక ఇబ్బందులు పడటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ విభాగానికి వెళ్లే మార్గం పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోందని రోగుల బంధువులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్సులు సైతం గుంతల రోడ్ల మీదుగా వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. రోగి పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో ఆసుపత్రి లోపలికి చేరుకోవడమే ఇంత కష్టంగా ఉంటే వైద్య సేవలు పొందేలోపు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే బాలింతలకు కనీస గోప్యత సౌకర్యం కల్పించేందుకు ఫీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ అది అందుబాటులో లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. ఓపీ కోసం చిన్న పిల్లలతో శిశువులతో వచ్చే తల్లులు తల్లిపాలు ఇచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఆసుపత్రిలో ప్రత్యేకంగా గది ఏర్పాటు చేసినప్పుడు దాన్ని నిరంతరం అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని రోగుల బంధువులు అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద మహిళలకు ఆసుపత్రిలోని ప్రతి సదుపాయం ఎంతో కీలకంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అవసరమైన గది ఉన్నప్పటికీ ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటే దాని ప్రయోజనం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓపీ కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మరో సమస్య ఎదురవుతోందని వినిపిస్తుంది. ఓపీ తీసుకున్న తర్వాత ఏ విభాగానికి వెళ్ళాలి, ఏ రూమ్లో డాక్టర్ను కలవాలి అనే విషయాలను తెలుసుకోవడానికి రోగులు వారి బంధువులు నానా తంటాలు పడుతున్నారని చెబుతున్నారు. రూమ్ నంబర్లు స్పష్టంగా కనిపించకపోవటం, ఒక క్రమంలో లేకపోవటం, సరైన దిశానిర్దేశక బోర్డులు లేకపోవడంతో ఆసుపత్రికి తొలిసారి వచ్చే వారికి పరిస్థితి మరింత గందరగోళంగా మారుతోందని చెబుతున్నారు. వృద్ధులు, చదువులేని వారు, దూర ప్రాంతాల నుంచి ఒంటరిగా వచ్చే రోగులు రూమ్ నంబర్ కోసం పలువురిని అడుగుతూ సమయం గడపాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు.
ఇక ఇదే సమయంలో లైన్ల నిర్వహణ, రోగులతో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపైన పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ములుగు నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం కోసం ఎంజీఎంకు వచ్చిన ఒక మహిళకు కూడా ఇదే ఇబ్బందులు ఎదురయ్యాయి. తనకు సంబంధించిన వార్డుకు వెళ్లి చూడగా రూమ్కు తాళం వేసి ఉండటంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. వివరాలకి ఇచ్చింది. దీంతో ఆరోగ్యశ్రీ పథకం ఇది ప్రయాణపు ఖర్చుల ధృవీకరణ పత్రం అనే ఒక పత్రం అయితే ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారంటే ఈ పేషెంట్ ఇక్కడ నుంచి తన స్వగ్రామానికి వెళ్ళడానికి 200 రూపీస్ మన గవర్నమెంట్ అయితే పే చేస్తుంది. దానికోసం ఇక్కడ 125 నెంబర్ కి వచ్చి ఈ అమౌంట్ అయితే తీసుకొని ఇక్కడ డిశ్చార్జ్ అయ్యి వారైతే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రోజు వస్తే అయితే ఇక్కడ డిశ్చార్జ్ ఈ రోజే 3-4 గంటల వరకు వీళ్ళు వెళ్ళిపోవాలి. కాకపోతే ఇది 125 డిపార్ట్మెంట్ కి వస్తే ఇక్కడ లాక్ వేసింది. ఎందుకంటే ఇది సెకండ్ సాటర్డే అని చెప్పి లాక్ వేసింది. కాకపోతే ఇది గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు వస్తారు, వారి కోసమే మెయిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 200 రూపాయల ఖర్చుతో వారి స్వగ్రామానికి వెళ్లేందుకు వీలుగా అయితే ఇదైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఇచ్చింది, ఈ రోజు డిశ్చార్జ్ ఉంది. అయితే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు అయితే అర్థం కావడం లేదు. ఎందుకంటే 200 రూపాయలతో వాళ్ళైతే ఇంటికి వెళ్ళగలుగుతారు. ఇది ఒక మంచి పథకమే. కానీ ఈ రోజు సెకండ్ సాటర్డే ఇక్కడ నుంచి అయితే అమౌంట్ రావు. వారి పరిస్థితి అంటే ఇది ఈ రోజు డిశ్చార్జ్ చేసినందుకు వారు తప్ప, లేకుంటే సెకండ్ సాటర్డే అయినందుకు క్లోజ్ చేసిన ఉండడం వీరి తప్ప అసలు ఏ విధంగా ఈ అమౌంట్ తీసుకోగలుగుతారు? ఇప్పుడు పేషెంట్ ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళాల్సింది ఊరు వచ్చేసి మనకు తెలిసి ములుగు. వాళ్ళు ఇక్కడ నుంచి ములుగు వెళ్ళాల్సిన అనుకుంటున్నారు. వీళ్ళైతే ములుగు అని చెప్పారు. అయితే అంటే మళ్ళీ ములుగు ఈ అమౌంట్ కోసం మళ్ళీ వాళ్ళు ములుగు నుంచి రారు. అలాంటప్పుడు ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? కార్డు సంబంధించి వివరాలకి ఇచ్చింది. దీంతో పైసలు నందుబుడుల కొరకు నలుగురు కొరకు ఆఫీస్ అయితే బతుకులు ఇస్తామని చెప్పంటే పోతాను. మంగళవారం ఇస్తాం అంటారు. ఏ ఊరు మీది? కట్టినాలు ఎట్లా పోవాలి మరి ఇప్పుడు? తీసుకోవాలి పోవాలి. చచ్చి బట్టి నీ అట్లా బట్లాడి పోవాలి. ఏమున్నది మళ్ళీ వీటి కోసం వస్తావా మళ్ళీ అక్కడ నుంచి? మళ్ళీ వస్తే మళ్ళీ 100 పోతాంటే 100. ఇక 200 పెట్టుకొని 200 గంట కూడా పైసలు నందుబుడుల కొరకు ఇక రోగులకు వైద్యులు మందులు సూచించినప్పటికీ వాటిలో అన్ని మందులు ఆసుపత్రిలోని ఫార్మసీలో అందుబాటులో ఉండటం లేదని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. ఒక పేషెంట్ కు 4 రకాల మందులు రాస్తే 1 లేదా 2 మాత్రమే దొరుకుతున్నాయని, మిగిలిన మందులను బయట కొనుగోలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ఇది అదనపు భారంగా మారుతుందని అంటున్నారు. ఇక మరోవైపు ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు అందుబాటులో ఉంటున్నాయని కొందరు రోగులు ఆరోపిస్తున్నారు. మందులు ఎలా వాడాలి, రోజుకు ఎన్నిసార్లు తీసుకోవాలి అనే విషయంపై సరైన అవగాహన లేక వృద్ధులు, చదువులేని రోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ప్రజలు మనకు తెలియజేసింది ఏంటంటే ఇక్కడ ఎంజిఎం లో మెడిసిన్లు దొరకడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఒకసారి మనకు ఒక ప్రిస్క్రిప్షన్ అయితే ఒక పేషెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో ఒక ఫిజిషియన్ డాక్టర్ అయితే 3 టాబ్లెట్స్ అయితే రాయడం జరిగింది. కానీ ఇందులో 1 మాత్రమే అయితే దొరికింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఫార్మసీకి వెళ్ళి చూద్దాం ఎట్లా అసలు ఏమంటారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది ఒక మందులు ఇచ్చే కౌంటర్, కానీ చాలా మంది ఇక్కడ ఫోన్లు చూసుకుంటా లోపల ఉంటారు, కానీ కనీసం ఇక్కడికి అయితే రావడం లేదు. ఒకసారి మేడం ఇది దొరుకుతాయా? మర్చిన్ కాంబినేషన్లో కూడా దొరుకుతాయా? అంటే వేరే కూడా దొరికాయా మేడం? మేడం కింది కూడా కింది అప్రాక్స్ ఇవి 2 లేవు, కాంబినేషన్ వేరే దొరికాయా? మనకి ఎంజిఎం లో రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ అయితే దొరకడం లేదు. కాకపోతే ఎంజిఎం బయట అంటే ఎంజిఎం లోపలనే మనకు ఒక 2 అయితే ఫార్మసీలు అయితే అమృత్ ఫార్మసీ, అదే విధంగా ప్రజా ఆరోగ్య ఫార్మసీ. ఇందులో అయితే మనకు ఈ మెడిసిన్ అయితే అవైలబిలిటీ ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని అమౌంట్ పే చేస్తే అక్కడైతే మనకు ఈ టాబ్లెట్స్ అయితే ఇస్తారు. అయితే ఇంత పెద్ద ఎంజిఎం హాస్పిటల్లో ఈ టాబ్లెట్లు ఇక్కడ దొరుకుతాయి, కానీ
అక్కడ ఉన్నటువంటి ఫార్మసీలో మాత్రం ఇవి దొరుకుతున్నాయి. పేషెంట్లు అయితే చెప్తున్న విషయం వాస్తవానికి తెలియదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తే 3 రాశాడు, ఇందులో 2 దొరుకుతలేవు, కేవలం ఒకటే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ మాత్రమే దొరుకుతున్నాయి. అసలైన టాబ్లెట్స్ అయితే దొరకడం లేదు. దీంతోనైతే ప్రజలు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారనే చెప్పవచ్చు. ఇక రోగులు చికిత్స పొందే వార్డుల్లో కనీస సదుపాయాలపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొన్ని వార్డుల్లో ఫ్యాన్లు అందుబాటులో లేకపోవడంతో రోగుల ఇంటి నుంచి ఫ్యాన్లు తెచ్చుకోవాల్సిన పని వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఇక సైలెంట్ బాటిల్ తగిలించేందుకు అవసరమైన స్టాండ్లు కూడా అందుబాటులో లేవని కొందరు రోగులు చెబుతున్నారు. దీంతో సెలైన్ ఎక్కించుకుంటున్న పేషెంట్లు లేదా వారి బంధువులు బాటిళ్లను చేతిలో పట్టుకుని తిరగాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ కోసం ఒక విభాగం నుంచి మరో విభాగానికి పేషెంట్ ను తరలించే సమయంలో ఇలాంటి సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే పేదలకు కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడంపై రోగుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. ఎంజీఎం పై వస్తున్న ఆరోపణల్లో అత్యంత తీవ్రమైన అంశం రోగులను తరలించేందుకు డబ్బులు అడుగుతున్నారన్న ఆరోపణ. ఆపరేషన్ పూర్తయ్యాక పేషెంట్ ను ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డుకు తరలించేందుకు సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కొందరు రోగుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీల్ చైర్ పై వార్డు వరకు తీసుకెళ్లాలన్న డబ్బులు ఇవ్వాల్సిందేనని అంటున్నారు. కొందరు నుంచి 500 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని, మరికొందరు ఆపరేషన్ అనంతరం 1000 రూపాయల నుంచి 2000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నగదు లేకపోతే ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేసిన సందర్భాలు ఉన్నాయని కొందరు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వృద్ధులు కూడా ఇట్లా నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే వారు ఎంజిఎం సిబ్బంది రాకపోవడంతో పాటు ఇక్కడ కొందరు సిల్తో మాట్లాడదాం. అమ్మ ఏ ఊరమ్మా మీది? మాది వర్ధనపేట మండలం రామారం. ఏమైంది ఆయనకు? మూత్రం బంద్ అయింది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ వర్ధనపేట పోయినాం. పోతే ఇక్కడికి రాసినాడు. నడుస్తున్నాడా? అసలు ఇంటికాడైనా నడుస్తాడా? నడుస్తాడు, పట్టుకుంటే నడుస్తాడు సార్. మరి ఇక్కడ నుంచి ఎంత దూరం నుంచి వస్తారు? ఇలా పోతే ఎమర్జెన్సీ వార్డు బోన్లు అంటే ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాం సార్. మరి తీసుకుపోదానికి ఏదైనా ఒకటి ఇస్తారు కదా? ఏమి ఇవ్వలే. అడగలేదా మీరు వాళ్ళని? ఎవరిని అడగలేదు, కొంచెం నడుతుందని మేమే పట్టుకొని వస్తున్నాం సార్. ఇబ్బంది కాదా దానికి? అట్లా మరి ఆడ పట్టించుకుంటారా సార్? ఇలా పట్టించుకుంటలేరు, మంది బాగుందని సప్లై తీసుకొని వస్తున్నాం సార్. పేషెంట్ ఎవరు లేరు, మాకే ఎవరు లేరు, మీరే తీసుకుపోమంటే వచ్చిన వాచ్మెన్ చెప్తే ఇక్కడ నుంచి తీసుకొస్తున్నా. ఇక్కడ నుంచి అక్కడ హాస్పిటల్ తీసుకుపోయినా అక్కడ లాస్ట్కి. ఆ నుంచి మళ్ళీ అక్కడ టెస్టింగ్ చేసి పైన కింద 2 సార్లు తిప్పిన, మళ్ళీ ఇక్కడికి పంపించారు. 4 గంటలకు డాక్టర్కి వస్తా అన్నారు. మళ్ళీ ఈడికి వచ్చేసిన మళ్ళీ ఆడికి పోదాం, ఇక ఏమంటారు అని అడిగిపోతాం. ఇక ఎవరు తీసుకోపోవట్లేరు, ఎవరు చప్పుడు చేస్తలేరు. పైసలు ఇస్తాం సరే 10-20. దేనికి అడుగుతున్నారు? తీసుకుపోయినాం సార్. హాస్పిటల్ ఇక్కడ తీసుకోపోతే ఎక్స్రే కానీ డాక్టర్ దగ్గర తీసుకుపోయినా కూడా డబ్బులు అడుగుతారు వాళ్ళు. 100, 150, 140, 200, 300 అడుగుతారు. ఇవ్వకపోతే ఏమంటారు? వెళ్ళి పెడతారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు? గాడిపల్లి సార్. ఏంటి, ఏం ప్రాబ్లం మీద వచ్చారు? నాకు అస్తమా ఉన్నది, ఛాతీ నొప్పి ఉన్నది. ఇప్పుడు ఇట్లా పేషెంట్ వచ్చినా కూడా ఇట్లా కస్టమర్ తీసుకుపోతారు, వాళ్ళు వస్తలేరు, వస్తారు డబ్బులు అడుగుతారు వాళ్ళు. దేనికి డబ్బులు? అంటే ఏదైనా తీసుకుపోయినందుకు సార్, తీసుకుపోయినందుకు ఎంత అడుగుతారు? ఇవ్వకపోతే ఏమంటారు? వెళ్ళి పెడతారు. ఇంకా ఎట్లా ఉంది చూసి డాక్టర్లు చూడడం వల్ల సార్? డాక్టర్లు మంచిగా చూస్తారు, వీళ్ళే ఒత్తిడి వీళ్ళు
ఓన్లీ ఇక్కడ ఉన్న కింద వాళ్ళతోని వాచ్మెన్లతో ఇబ్బంది. వాచ్మెన్లు ఇబ్బందులే కానీ ఇవే వీళ్ళు పింక్ కలర్ డ్రెస్సు బ్లూ కలర్ డ్రెస్సులు తీసుకుపోతారు పేషెంట్లను. తీసుకుపోయినప్పుడు డబ్బులు అడుగుతారు తీసుకుపోయి వచ్చినందుకే. ఇప్పుడు ఎవరు లేకపోతే ఈ కస్టమర్ తీసుకోపోవట్టే మస్తు ఇబ్బంది అవుతుంది. మందులు దొరుకుతున్నాయా అని? మందులు కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరుకుతలేవు, కొన్ని బయట కొనుక్కోవాల్సి వస్తుంది మందులు. అంటే వాళ్ళు రాసిన ఇక్కడ దొరుకుతలేవు కానీ బయట దొరుకుతాయి. ఇప్పుడు రాసిన ఇప్పుడు ఉన్నాయా, ఇప్పుడు కొన్ని టిక్కు పెడతారు సార్, ఓకే, బయట కొనుక్కొచ్చుకోవాలి అవి. మరి మీరు చాలా దూరం నుంచి వచ్చేది పైసలు లేకనే వస్తారు కదా. అవి రాలే అంటారు, పైనుంచి రాలే అంటారు. వాళ్ళు లోపలి దంచుకపోతారు. లోపలి అప్పుడే వాళ్ళకి అవసరం తీసుకుపోతారు, మా హాస్పిటల్కి ఇయ్యరు. ఏం చెప్తారు మరి, ఇలాంటి మార్పు రావాలనుకుంటారు? మంచిగా ఆసామి దెబ్బ తాకినా రోగులు వచ్చినా మంచిగా బాగా పోతేనే మంచిగా ఉంటుంది సార్. ఏమైనా బెడ్లు ఏమైనా ఇది ఉంటే ఇప్పుడు ప్రైవేట్ పోతే డబ్బులు ఎక్కువ అవుతాయి. ఇలాగ డబ్బులు లేకపోతే ఇలాగ అవుతాం, ఇలాగైతే ఇబ్బంది అవుతుంది అట్లా సార్. ఎంజీఎంలోని ఎమర్జెన్సీ చిల్డ్రన్స్ వార్డు ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితిపై కూడా రోగులు వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వెడల్పు పెంచాలని, అత్యవసర విభాగాలకు వెళ్లే మార్గాలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. రోగులను తరలించేందుకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో నడుచుకుంటూ రావాల్సి వచ్చిందని ఓ వృద్ధుడు చెప్పడం, వీల్చైర్ సదుపాయం లేదని మరికొందరు ఆరోపించడం ఆసుపత్రి నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అత్యవసర వైద్యం, అవసరమైన రోగులకు వేగంగా సేవలు అందించాల్సిన ప్రాంతాల్లోనే ఇలాంటి సమస్యలు ఉంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉంటుందో రోగుల మాటల్లోనే తెలుస్తోంది. మనం ఎంజిఎంలోని 2వ గేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే మొత్తం టోటల్గా రోడ్డు మొత్తం గుంతలుగా మారింది. అయితే ఎవరైనా ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తే ఖచ్చితంగా ఈ మార్గం ఉన్నాను ఎంజిఎంలో ఉన్నటువంటి 2వ గేటు కింద మార్గం నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆ ఎంజిఎం ఎమర్జెన్సీ వరకు కూడా మొత్తం రోడ్లు గుంతలమయమయ్యాయి. ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ప్రాబ్లంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి వచ్చే పేషెంట్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మనం చూస్తే ఎంజిఎం నుంచి అంబులెన్స్ వెళ్తున్న పరిస్థితి ఏ విధంగా గుంతల నుంచి ఏ విధంగా వెళ్తుందో. అయితే ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉన్న సమయంలో ఇలాంటి ఇబ్బందులు కూడా చాలా తలెత్తి ఎమర్జెన్సీ వార్డుకి అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అని చెప్పండి, అసలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇది ఎమర్జెన్సీ సర్వీస్ అంటే ఎమర్జెన్సీగా ఏదైనా వాళ్ళకి మెడికల్గా ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చే రోడ్ ఇది. ఈ రోడ్లో కంప్లీట్గా ఎట్లున్నదంటే కంప్లీట్ గుంతలు ఉన్నది. ఒక మామూలు పేషెంట్ అలా వచ్చేదే అంబులెన్స్లో వచ్చేది అంతా చాలా క్రిటికల్ పొజిషన్లో వచ్చే పేషెంట్స్ ఏదన్నా అయ్యే ప్రమాదం ఉంది. ఎన్ని రోజులు అంటుంది ఈ రోడ్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డుకు గుంతలు అవుతుంది, ప్లస్ వర్షం వస్తే చాలా నీళ్ళు ఉంటాయి, చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఎన్నో రోజులు అసలు ఈ రోడ్లో ఎప్పటికో ఫస్ట్ ఇది చేయాల్సింది. ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీస్ పోయేటి అంబులెన్స్ చాలా ఎన్నో రోజుకు 100 మంది ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. మీరు ఒక 5 నిమిషాలు ఉండండి, 2 నిమిషాలకు ఒక అంబులెన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి ఎన్ని పోతున్నాయి వ్యాన్స్. ఇంత రోడ్డు ఇంత అద్మానంగా ఉంటే పేషెంట్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది మీరు ఇట్లాంటిది గవర్నమెంట్కు మేము అప్పీల్ చేస్తున్నాము. ఇది ఆర్ఎంఓ సార్ కానీ ఇంకెవరైనా సూపరింటెండెంట్ సార్ కానీ దీని మీద చర్య తీసుకొని ఈ రోడ్డుని మంచిగా క్లీన్గా పేషెంట్స్కు అనుకూలంగా వాళ్ళ భద్రతను చర్య తీసుకోవాలని నేను అడుగుతున్నాను. ఇది ఎన్ని రోజుల నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా తెలుసా? నాకు తెలిసి ఇది ఒక 1 ఇయర్ నుంచి ఇట్లనే ఉంది. నేను అంటే రెగ్యులర్గా ఇటు చూస్తుంటా కానీ మేము పేషెంట్స్ దగ్గర అటెండెంట్ కోసం ఎవరైనా మా బంధువులు ఎవరైనా బాగాలేకుండా వచ్చి చూస్తున్నాం. సేమ్ రోడ్ బట్ ప్రాబ్లం చాలా ఉంది, దాన్ని సాల్వ్ చేయాలి. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పాటుగా ఇటు చిల్డ్రన్స్ సంబంధించిన వార్డు కూడా ఇటు సైడే ఉంది. ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి? ఇంకెక్కువ చిల్డ్రన్స్ అంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, చిన్నపిల్లలకు క్రిటికల్ కేర్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 అటాచ్మెంట్ ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ కూడా బ్లాక్ ఉంది. కొంచెం రోడ్డు కూడా వెడల్పు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది ఇక్కడ ఉన్నటువంటి నార్మల్గా ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్ తరపు బంధువులు అయితే చెప్తున్నారు. అయితే మనం చూస్తే మొత్తంగా ఎమర్జెన్సీ గేట్ మొదల నుంచి ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ వరకు అయితే మొత్తంగా ఈ రోడ్లు అయితే గుంతలుగా మయమయ్యాయి. ప్రతి 2 నిమిషాలకు ఒక అంబులెన్స్ అయితే దీని గుండా వస్తున్నట్టు జరుగుతుంది. ఉత్తర
తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కున ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానాలో ఇలాంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అయితే సరిగ్గా లేనప్పటికీ మొదటి నుంచి ఎంట్రన్స్ నుంచే ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆటోల నుంచి వచ్చి పేషెంట్లను తీసుకొచ్చేవారు ఇటు పాదచారులతో పాటుగా వాహనదారులకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎమర్జెన్సీ వార్డు, ఇటు వెళ్తే చిల్డ్రన్స్ వార్డు, ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కువగా ఈ ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా వీళ్ళైతే రోడ్డు అయితే బాగు చేయాలంటున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉన్న నేపథ్యంలోనే అంబులెన్స్ ద్వారా ఈ ప్రదేశం నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే సుమారుగా 5 నిమిషాల సమయం పడుతుంది. కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లోనే ఈ గుంతలుగా ఉండడం వల్ల, రోడ్లు ఖరాబ్ కావడం వల్ల 5 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఈ 5 నిమిషాల సమయంలో ఎమర్జెన్సీ పేషెంట్లకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఎవరు బాధ్యత తీసుకున్నారు అంటూ వారైతే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ తరపు బంధువులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. ఏదైనా మనకి సూపరింటెండెంట్ అదేవిధంగా ఆర్ఎంఓ గారు అయితే చర్యలు తీసుకోవాలి. మొదటగా ఎంజిఎం బాగుపడాలంటే మొదటగా ఈ రోడ్ల పరిస్థితి బాగుపరచాలంటూ వారైతే చెప్తున్నారు. ఇక రోజు భారీ సంఖ్యలో రోగులు వచ్చే ఎంజీఎం ఆసుపత్రిలో ప్రతిరోజు అనేక ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆసుపత్రిలో రోడ్లు, పారిశుద్ధ్యం, మందులు, వీల్చైర్లు, సెలైన్ స్టాండ్లు, వార్డుల సదుపాయాలు వంటి ప్రాథమిక అంశాలపైనే ఆరోపణలు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రి సేవలపై రోగులు, వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని రోగుల కుటుంబాలు కోరుతున్నాయి. అదే సమయంలో మెట్రో టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో కనిపించిన సమస్యలపై ఆసుపత్రి యాజమాన్యం ఏం చెబుతుంది అన్నది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఎంజిఎంలో ఉన్న పరిస్థితి, ఎంజిఎంలో ఎంతమంది సూపరింటెండెంట్స్ మారినా కూడా ఎంజిఎం పరిస్థితి అయితే మారడం లేదనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎంజిఎం పరిస్థితి ఈ విధంగా ఉండడానికి, ఈ విధంగా మారడానికి ముఖ్యంగా పై అధికారులతో పాటుగా కింది స్థాయి వర్కర్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పై స్థాయి అధికారులు అయితే ఇక్కడ ఉన్నటువంటి కనీస సదుపాయాలు అయితే ఎంజిఎంకి ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్లు సరిగ్గా లేవు. ఇది ఒకటి ఎమర్జెన్సీ సంబంధించిన ప్రదేశం. ఈ ఎమర్జెన్సీకి వచ్చే పేషెంట్లకైతే ఇక్కడ రోడ్డు సరిగ్గా లేక గుంతలమయం అవ్వడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వార్డులలో ఫ్యాన్లు కూడా లేకపోవడంతో ఇటు రోగులతో వచ్చే వారైతే ఫ్యాన్లు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా గ్లూకోజ్ బాటిల్ పెట్టే స్టాండ్ కూడా సదుపాయాలు లేకపోవడంతో ఇటు పేషెంట్లు అయితే అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గ్లూకోజ్ బాటిల్ని పట్టుకుని అక్కడ ఉన్నటువంటి పేషెంట్ తరపు బంధువులు అయితే పట్టుకునే దీన స్థితిలో ఎంజిఎం పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కింది స్థాయి వర్కర్లకు కూడా ముఖ్యమైన పాత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎంజిఎం నిర్లక్ష్యంగా ఈ విధంగా మారడానికి ప్రధానమైన పాత్ర ఇటు పై అధికారులతో పాటుగా ఈ వర్కర్స్ కూడా ఉన్నారని వెల్లువైందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎంజిఎంలో 10 వరకు ఆపరేషన్లు జరుగుతాయి. ఒక నెలలో 25 రోజులు ఉంటే ప్రతిరోజు 10 ఆపరేషన్లు జరుగుతాయి. ప్రతి ఒక్క పేషెంట్ దగ్గర, ఏదైతే ఆపరేషన్ నుంచి వచ్చే పేషెంట్ దగ్గర సుమారుగా 1000 నుంచి 1500 వసూలు చేస్తున్నట్టు అటు తెలుస్తుంది. అదేవిధంగా లేని ఎడల కనీసం 500 వరకు ఇవ్వకపోతే పేషెంట్లను వార్డు వరకు తీసుకుపోలేని పరిస్థితి అయితే నెలకొన్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి మనం చూస్తే ఒక నెలలో 25 రోజులుగా తీసుకుంటే ప్రతిరోజు 10 ఆపరేషన్లు జరుగుతున్నాయి. సుమారు ఒక పేషెంట్ నుంచి 1000 నుంచి 1500 లేదా 500 వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రతిరోజు 10 ఆపరేషన్లు జరిగినా 500 చొప్పున వేసుకున్న 1,25,000 రూపాయలు అయితే ఇక్కడ వసూలు చేస్తున్నట్టే చెప్పుకోవచ్చు. 1000 రూపాయలు తీసుకుంటే 2,50,000 వరకు అయితే ఇక్కడ పనిచేస్తున్న వారైతే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ సంఘటన నేను లైవ్లో చూశానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న పాప ఆపరేషన్ నుంచి బయటికి రావడం జరిగింది. ఆ ఆపరేషన్ తీసుకుని వచ్చిన పాప అయితే తన నొప్పితో అయితే చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారైతే అక్కడనే ఉంచి ఆ పాపను అక్కడి నుంచి ఏదైతే ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డుకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితిలో అక్కడనే ఉంచి సుమారుగా 10 నిమిషాల పాటుగా ఉంచారంటూ వారి తల్లిదండ్రులు చెప్పారు. ఆ పరిస్థితిలో పాప యొక్క తల్లి దగ్గర డబ్బులు లేని ఎడల ఫోన్పే కూడా చేయించుకున్న తర్వాతనే వార్డుకు తీసుకుపోయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది పై అధికారులతో పాటుగా కింది స్థాయి వర్కర్ల వల్ల ఇటు ఎంజిఎం అయితే నిర్లక్ష్యానికి గురవుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఎంజిఎంలో మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఇది ఒక డాక్టర్ల యొక్క పనితీరు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లైనా నర్సులైనా పేషెంట్లకైతే మంచి వైద్యం అందిస్తున్నారు. పేషెంట్లకు ధైర్యాన్ని కల్పిస్తూ వారు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు నుంచి వారు బయటికి వచ్చే వరకు వారైతే మంచి వైద్య సదుపాయాలు
సదుపాయం అయితే ఇటు డాక్టర్లు అయితే అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పరిశుభ్రత ప్రకారంగా చూసుకుంటే ఎంజిఎం ఒక మంచి పరిశుభ్రతను మెయింటైన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కూడా క్వాలిటీ అయిన ఆహార పదార్థాలు అయితే పేషెంట్లకు అయితే అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా ఎంజిఎం పైన మెట్రో టీవీ చేసిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ నరేష్తో మౌనిష్, మెట్రో టీవీ, వరంగల్ నుండి. మొత్తానికి ఎంజిఎం ఆసుపత్రి అంటే ఉత్తర తెలంగాణలోని పేద ప్రజలకు ఒక పెద్ద భరోసా. అలాంటి ఆసుపత్రిలో కనీస సదుపాయాలపై రోగులు చేస్తున్న ఆరోపణలు, సేవలకు డబ్బులు అడుగుతున్నారన్న ఫిర్యాదులు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అయితే రోగుల ఆరోపణల్లో వాస్తవం ఎంత, ఎక్కడ లోపం జరుగుతోంది, ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారా అన్నది సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద రోగికి వైద్యం ఉచితంగా, గౌరవంగా, ఎలాంటి అదనపు భారం లేకుండా అందడమే అసలు లక్ష్యం కావాలి. మరి మెట్రో టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో వెలుగులోకి వచ్చిన ఈ సమస్యలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.